పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జనసేన అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని ఖరారు చేయలేదని జనసేన నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన అభిమానులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధిష్టానం టీడీపీ జనసేన కూటమి శాసనసభ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేయలేదని, అలా ఖరారు చేసినట్లు తనకు ఎటువంటి సమాచారం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పీఎం నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తున్నారని, నేను కూడా నరసాపురం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని అన్నారు. పార్టీ అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేసినట్లు తనకేమీ సమాచారం లేదని, తాను మాత్రం ఖచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటానని అన్నారు. తనకు బల ప్రదర్శన చేయవలసిన అవసరం లేదని, తనకు అన్ని సామాజిక వర్గాల్లోని అభిమానులు అనుచరులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ రోజున ఒక భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. రొటీన్గా సామాన్యంగా ఎప్పుడు కూడా మేము ర్యాలీలు చేస్తూ ఉంటాం పార్టీ యాక్టివిటీస్లో. అందులో భాగంగానే ఈ రోజున కూడా కార్యకర్తలని, ప్రజానీకాన్ని ఉత్సాహపరచడానికి, నాయకత్వాన్ని మరింత ఉత్సాహంగా పనిచేయడానికి, ఒక ఊపినివ్వడానికి ఈ రోజున ప్రత్యేకంగా ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియపరుస్తున్నా. మరొకటి ప్రత్యేకంగా రేపు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరుగుతున్నటువంటి ప్రజాగళం సభ ఏదైతే ఉందో దానికి కూడా సంఘీభావంగా ఈ రోజున ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి మోడీ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడిగా మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సభ ఇది రేపు సాయంత్రం 4 గంటలకి. ఆ సభకు కూడా మన నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియపరచడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అదేవిధంగా వచ్చేటువంటి ఎన్నికలను కూడా అన్ని రకాలుగాను కూడా ధీటుగా ఎదుర్కొనే విధంగా కేడర్ని సిద్ధం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఏమన్నా క్లారిఫికేషన్స్ సంబంధించి జనసేన ఓకేనా? చెప్పండి చెప్పండి అన్నారా? ముఖ్యంగా ఈ రోజున ఒక భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. రొటీన్గా సామాన్యంగా ఎప్పుడు కూడా మేము ర్యాలీలు చేస్తూ ఉంటాం పార్టీ యాక్టివిటీస్లో. అందులో భాగంగానే ఈ రోజున కూడా కార్యకర్తలని, ప్రజానీకాన్ని ఉత్సాహపరచడానికి, నాయకత్వాన్ని మరింత ఉత్సాహంగా పనిచేయడానికి, ఒక ఊపినివ్వడానికి ఈ రోజున ప్రత్యేకంగా ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియపరుస్తున్నా. మరొకటి ప్రత్యేకంగా రేపు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరుగుతున్నటువంటి ప్రజాగళం సభ ఏదైతే ఉందో దానికి కూడా సంఘీభావంగా ఈ రోజున ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిసారిగా
ప్రధానమంత్రి మోడీ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడిగా మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సభ ఇది రేపు సాయంత్రం 4 గంటలకి. ఆ సభకు కూడా మన నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియపరచడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అదేవిధంగా వచ్చేటువంటి ఎన్నికలను కూడా అన్ని రకాలుగాను కూడా ధీటుగా ఎదుర్కొనే విధంగా కేడర్ని సిద్ధం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఏమైనా క్లారిఫికేషన్స్? సీటు నాయకుడి గారికి ఇచ్చారని చెప్పేసి పార్టీ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది అన్నారు. దాని మీద క్లారిటీ నర్సాపురానికి సంబంధించి జనసేన ఇండిపెండెంట్ గా వస్తున్నారా సార్? మమ్మల్ని జనసేన రెడీ మ్యాండేట్ సభ్యులు గారు మ్యాండేట్ ఇచ్చారు కదా.